ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం 61వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహిస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు ఇంద్రియములన్నింటినీ వశమునందించుకొని సమాచిత్తుడై పరమాత్మ యందు లగ్నము చేసినటువంటి మనస్సును మత్పరాయణుడై ధ్యానమందు కూర్చునవలెను. ఏలనగా ఇంద్రియములను వశమునందించుకుని వాని బుద్ధి స్థిరముగా ఉండును. ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహిస్తారో వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సాధకుడు ఎప్పుడు కూడా ధ్యానములో కూర్చున్నప్పుడు మనసు నిలకడలేదు, మనసు పరిపరి విధాలు వెళ్ళిపోతుంది అని అంటాం. కానీ మన మనసులో ఉన్నటువంటి సంకల్పాలు ఉండడం వల్ల మనసు ధ్యానం కుదరదు. కృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫలత్యాగ త్యాగా శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము గొప్పది. ఎవరైతే కర్మ ఫలితాన్ని విడిచిపెడతారో వారికి శాంతి కలుగుతుందని పరమాత్మ తెలియజేస్తున్నారు. అంటే ధ్యానకాలములో మనసులో ఆలోచనలో ఉంటే ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని విడిచిపెట్టకుండా అంతా భగవంతుడిదే, ఈ ప్రకృతిని అంత కూడా భగవంతుడిదే, నేను నిమిత్త మాత్రుడి భావంతో ప్రతి చేసిన కర్మ ప్రతిదాన్ని కూడా కర్మ ఫలితాన్ని ఆశించకుండా భగవంతునికి అర్పిస్తే మనశ్శాంతి కలుగుతుందని చెప్తున్నారు. ఆ విధంగా సాధకుడు ఇంద్రియాలను మొట్టమొదటి నిగ్రహించాలంటే, బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఇంద్రియాలు నిగ్రహించాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. సాధకుడు అన్నారు. సాధకుడు అంటే నిరంతరం సాధన చేసేవాడు. నేనెవరు, ఇంద్రియాలు ఏమిటి, మనస్సు ఏమిటి, నేను ఏ విధంగా అయితే పరమాత్మ స్థానం పొందడానికి అనుకూలంగా ఉన్నటువంటి సాధనలు ఏమిటని తెలుసుకొని ఆ సాధనల ద్వారా పరమాత్మను మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహిస్తారో వారి బుద్ధి స్థిరంగా ఉంటుందని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓ నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.